जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. కిష్కింధ కాండము 16వ సర్గలో ఉన్నాము. 16వ సర్గలో వాలి సుగ్రీవునితో ఘోర యుద్ధము చేయుట, శ్రీరాముని బాణము వక్షస్థలమును ఛేదింపగా నేలపై కూలుట కనబడుతుంది. ఈ విధముగా పలుకుతున్న చంద్రునితో సమానమైన ముఖము గల తారను కసరి కొనుచు వాలి ఇట్లు పలికెను: సుందరమైన ముఖము గలదానా, నా సోదరుడు, విశేషించి నా శత్రువు అయిన ఇతడు తొందర చేయుచు గర్జించుచుండగా నేను ఏ కారణము చేతనైనా సహించగలనా? యుద్ధములో వెన్నుచూపని వారు, ఎవరి చేత ఎదిరింపబడని వారు అయిన శూరులకు శత్రువు అవమానకరముగా పిలుచుచుండగా ఓర్పు వహించుట మరణము కంటే కూడా గొప్పది. చెడ్డ కంఠము గల సుగ్రీవుడు యుద్ధరంగములో యుద్ధమును కోరుచు గర్జించుతూ చేయుచున్న హడావిడిని నేను సహించజాలను. శ్రీరాముని గూర్చి నీవు నా విషయం నందు దిగులు చెందకుము. ధర్మములు తెలిసినవాడు, కృతజ్ఞుడు అయిన శ్రీరాముడు పాపము ఎట్లు చేయును? ఇతర స్త్రీలతో కలిసి వెనకకు వెళ్ళుము. ఇంకా నా వెనకనే వచ్చుచున్నావెందుకు? నాపై నీకున్న స్నేహమును భక్తిని చూపినావు, చాలును. నేను వెళ్ళి సుగ్రీవునితో యుద్ధము చేసేదను, భయపడకుము. వాని గర్వమును మాత్రమే అణిచివేసేదను, కానీ ప్రాణములు తీయను. నేను యుద్ధరంగమునకు వచ్చిన ఆ సుగ్రీవుడు కోరుకున్న యుద్ధమును ఇచ్చేదను. వృక్షముల చేతను గృద్ధుల చేతను పీడింపబడిన వాడే తిరిగి వెళ్ళిపోగలడు. సుగ్రీవుడు నా దర్పమును నా ప్రయత్నమును సహించదాలడు. నీవు నాకు బుద్ధి సహాయము చేసితివి, నా మీద నీకున్న ప్రేమను చూపితివి. ఇక చాలును. నా ప్రాణాల మీద ఒట్టు పెట్టి చెప్పుతున్నాను, నీవు ఇతర స్త్రీలతో కలిసి లోనికి వెళ్ళుము. యుద్ధములో నేను నా సోదరుని జయించి శీఘ్రముగా తిరిగి వచ్చేదను. తార ఆ వాలిని కౌగలించుకొని మందముగా ఏడ్చుచు అతనికి ప్రదక్షిణము చేశాను. స్వశ్చయనాది మంత్రములు తెలిసిన ఆ తార భర్త విజయమును కోరుచు అతనికి స్వశ్చయనము చేసి దుఃఖాక్రాంతురాలై ఇతర స్త్రీలతో కూడా అంతఃపురములోనికి వెళ్ళెను. తార స్త్రీలు అంతఃపురములోనికి వెళ్ళిన పిమ్మట కోపించిన ఆ వాలి మహాసర్పము వలె బుసలు కొట్టుచు నగరము నుండి బయటకు వచ్చాను. మహావేగము గల ఆ వాలి మహారోషముతో బుసలు కొట్టుచు శత్రువును చూచుటకై దృష్టిని నలుమూలలా ప్రసరింపచేయుచూ నిలబడెను. పిమ్మట వాలి సుగ్రీవుని చూచెను. అతడు వస్త్రమును గట్టిగా బిగించి బింకముతో నిలబడి ఉండెను. వాలి దగ్గరనే ఉన్న ఆ సుగ్రీవుని చూచి వస్త్రమును గట్టిగా బిగించి కట్టుకొనెను. పరాక్రమవంతుడైన ఆ వాలి వస్త్రమును గట్టిగా బిగించి పిడికిలి ఎత్తి యుద్ధము చేయుటకై అవకాశం కల్పించుకొని సుగ్రీవుని వైపు వెళ్ళాను. సుగ్రీవుడు కూడా గట్టిగా బిగించిన పిడికిలి ఎత్తి బంగారు మాల ధరించిన వాలి వైపు తొందరగా వెళ్ళాను. కోపము చేత నేత్రములు ఎర్రబడి మహావేగముతో మీదికి వచ్చుతున్న యుద్ధములో సమర్థుడైన ఆ సుగ్రీవునితో వాలి ఇట్లు పలికెను: వ్రేళ్లు బాగా బిగించి ఈ పెద్ద పిడికిలిని గట్టిగా కట్టినాను. దీనిని నేనే నీ మీద ప్రయోగించదను. ఇది నీ ప్రాణములను తీసివేయగలదు. వాలి మాటలు విని సుగ్రీవుడు అతనితో ఇట్లు పలికెను: నా పిడికిలి నీ తలపై పడి నీ ప్రాణములను హరించగలదు. వాలి సమీపించి కొట్టగా ఆ సుగ్రీవుడు కోపించి రక్తమును స్రవించుచు సెలయేరు ప్రవహించుతున్న పర్వతము వలె ఉండెను. సుగ్రీవుడు బలము చేత ఒక సాలవృక్షమును పెరికి దానితో వజ్రముతో మహాపర్వతమును కొట్టినట్లు వాలిని ఏమాత్రము సంశయించక అతని అవయవముల మీద కొట్టెను. సాలవృక్షముతో కొట్టుటచే వ్యాకులత్వము చెందిన ఆ వాలి అధికమైన వస్తువుల భారము చేత వర్తకులతో నిండి ఉన్న ఓడ సముద్రములో అటు ఇటు కదిలిపోయెను. భయంకరమైన బలపరాక్రమములు, గరుత్మంతుని వంటి వేగము, భయంకరములైన శరీరములు కల ఆ శత్రు సంహారకులైన
వాలి సుగ్రీవులు ఒకరిలోని లోపమును ఒకరు వెతుకుతూ ఆకాశమునందు చంద్రసూర్యుల వలె తీవ్రముగా యుద్ధము చేసిరి. అప్పుడు వాలి బల పరాక్రమములు వృద్ధి చెందగా మహాపరాక్రమశాలి సూర్యపుత్రుడు అయిన సుగ్రీవుని బల పరాక్రమములు తగ్గిపోయాను. వాలి దర్పమును భగ్నము చేయగా పరాక్రమము మందమైపోయిన సుగ్రీవుడు వాలిపై కోపముతో మరలా యుద్ధములో శీఘ్రత్వమును నేర్పును చూపెను. వారిద్దరూ మాటిమాటికి కొమ్మలున్న చెట్లతోనూ శిఖరములతోనూ వజ్రాయుధము అగ్రభాగముతో సమానములైన గోళ్లతోనూ పిడికళ్లతోనూ మోకాళ్లతోనూ పాదాలతోనూ బాహువులతోనూ కొట్టుకొనుచు వృత్రాసురుడు దేవేంద్రుడు వలె ఘోరముగా యుద్ధము చేసిరి. వానరులిద్దరూ రక్తము చేత తడిసి ఒకరినొకరు జడిపించుచు పెద్ద ఉరుములు గల మేఘముల వలె యుద్ధము చేసిరి. అప్పుడు సుగ్రీవుడు దిక్కుల వైపు చూచుచుండెను. అందుచే అతడు ఓడిపోవచున్నట్లుగా శ్రీరాముడు గ్రహించెను. శ్రీరాముడు సుగ్రీవుడు కష్టములో ఉన్నట్లు తెలుసుకొని వాలిని చంపుటకు ఉపయోగించే బాణము కొరకై చూచెను. పిమ్మట రాముడు సర్పము వంటి శరమును ధనస్సు మీద సంధించి ఆ ధనస్సు యముడు కాలచక్రమనే ఆయుధమును లాగినట్లు పూర్తిగా లాగెను. ఆ ధనస్సు నారి వలన కలిగిన శబ్దమును విని భయపడి శ్రేష్టములైన పక్షులు మృగములు కూడా ప్రళయకాలమునందు భయపడిన ప్రాణుల వలె పారిపోయినవి. వజ్రము వంటి ధ్వని కలది ప్రజ్వలించుతున్న పిడుగువలె ఉన్నది అయిన గొప్ప బాణము రామునిచే విడవబడినదై వాలి వక్షస్థలం మీద పడినది. వాలి ఆ బాణము చేత గొప్ప వేగముతో కొట్టబడిన వాడై నేల మీద పడిపోయాను. ఆశ్వేజ మాసమున పూర్ణిమ నాడు నేల మీద పడవేయబడిన ఇంద్రధ్వజము వలె వాలి నేల మీద పడిపోయాను. అతని బలము తగ్గిపోయాను, స్పృహ తప్పాను. కంఠము కన్నీటి చేత అడ్డుకొనబడుచే దీనమైన శబ్దము మెల్లగా వచ్చుతుండెను. నరులలో శ్రేష్ఠుడైన శ్రీరాముడు ప్రజ్వలించుతున్న శత్రు సంహారకమైన ఆ బాణమును రుద్రుడు ప్రళయకాలమునందు పాలనేత్రము నుండి ధూమముతో కూడిన అగ్నిని విడిచినట్లు విడిచెను. ఆ బాణము బంగారము చేతను వెండి చేతను అలంకరించబడి ఉండెను. ప్రళయకాలమునందలి యముడు వలె భయంకరముగా ఉండెను. రక్తముతోనూ చెమటతోనూ తడిసిన ఆ వాలి పర్వతం మీద మొలిచిన పుష్పించిన అశోక వృక్షము వలె ఉండెను. అట్టి వాలి చైతన్యము కోల్పోయి క్రిందికి పడద్రోయబడిన ఇంద్రధ్వజము వలె యుద్ధరంగములో నేలపై పడిపోయెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 16వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.